నుండి పర్మిషన్ లేకుండా నెంబర్ లేకుండా దాదాపు 60 మోటార్ సైకిళ్ళు ఆటోలు సీజ్ చేయబడినాయి. తర్వాత ఒక 20,000 రూపాయలు విలువ చేసేటట్టు కుటుంబ సీజన్ చేసుకోబడింది. తర్వాత ఒక 4,000 రూపాయలు విలువ చేసే నాటుసార సీజ్ చేయబడింది. తర్వాత IMF లిక్కర్ సీజ్ చేయబడింది. తర్వాత ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎలాంటి పర్మిట్ లేకుండా ఒక 10 సిలిండర్స్ నిల్వ చేయబడ్డ ఒక ఇంట్లో అది కూడా సీజ్ చేయబడింది. తర్వాత ఇక్కడ సీజ్ చేసినటువంటి మోటార్ సైకిళ్ళన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళ యొక్క ఓనర్షిప్ చేసి లేకపోతే చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటారు. ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎలాంటి అనుమానితమైనటువంటి వస్తువులు పెట్టుకోవడం కానీ, దొంగ వస్తువులు పెట్టుకోవడం కానీ, అత్యాశ గురించి తాకట్టు పెట్టుకోవడం కానీ, పెట్టుకోవడం కానీ చేయొద్దు. తర్వాత నేరస్తులు సహకరించవద్దు. అదేంట ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకి సైబర్ అఫెన్స్ వాటికి అలర్ట్గా ఉండాలి. రాబోయే ఎలక్షన్లో ఈ ట్రబుల్ మెంబర్స్ కానీ వీళ్ళు ఎవరున్నా కానీ ముందస్తు జాగ్రత్తగా ఉండి వాళ్ళు నేరం చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మాకు ఒక గంజాయి కిట్స్ని పరిశీలన చేయడం కోసం గంజాయి ఉంటే వాసన చేయడం ఒక డాక్ కూడా వచ్చింది. అది కూడా సహకరించింది, కొన్ని కుటుంబ పట్టించింది. తర్వాత ఇలాంటి గంజాయి ఉంటే ఎట్టి పరిస్థితి స్పెండ్ చేసే అవకాశం ఉంది. తర్వాత గంజాయి తాగుతుంటే తాగిన తర్వాత కానీ తాగి ఒక 3 నెల 2 నెలల తర్వాత కూడా గంజాయి స్పెండ్ చేసే కూడా ఉన్నాయి. యువత గంజాయి బారిన పడకుండా ఉండాలి, నేర స్వభావం అలవాటు కావచ్చు.